డాట్ పాయింట్ ఎవరో ఎవరో పెడితే వాళ్ళవి వీళ్ళవి కరెక్ట్గా ఉండవు. కానీ మనం ఎలా డాట్ పాయింట్ తీసుకోవాలి అనేది క్లియర్గా ఒక షార్ట్ వీడియోలో చెప్పాను. కానీ మీరు అది చూస్తున్నారో చూస్తలేరో నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను ఎలా డాట్ పాయింట్ తీసుకోవాలి. ఇంతకుముందు కూడా అడిగారు ఏ సైజులకి ఎంత పెట్టుకోవాలి అని అడిగారు కదా. సైజులను బట్టి కాకుండా వచ్చిన పర్సన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అంటే డాట్ పాయింట్ షేప్ పర్ఫెక్ట్గా రావడానికి ఎలా అని నేనైతే చెప్తాను. మీరు చూడండి, ఇదిగోండి మనకు ఇప్పుడు కరెక్ట్గా షేప్ అనేది రావాలి. షేప్ అనేది రావాలంటే మనం కరెక్ట్గా ఇక్కడికి మిడిల్లో కరెక్ట్ ఈడ తీసుకోవాలి. ఈడ మనకి ఎక్కడైతే బ్లౌజ్ వేసుకుంటే కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టు కాడ నుంచి కరెక్ట్గా ఇక్కడ మనకి ఎక్కడైతే ఈ సెంటర్ పాయింట్ ఉంటుందో అక్కడి వరకు కరెక్ట్గా డాట్ పాయింట్ అయితే పెట్టుకోవాలి. నాకు 36 సైజ్కి 10 అలా వస్తుంది. ఏ సైజుల వాళ్ళకైనా ఈ విధంగానే చూసుకోండి. మీకు ఆ డాట్ పాయింట్ ఎక్కడుందో కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది, ఇక్కడ నుండి ఇక్కడికి ఇది డాట్ పాయింట్. ఓకే, వచ్చిందా? డాట్ పాయింట్ కరెక్ట్గా వచ్చింది. ఈ పాయింట్ ప్రతి ఒక్కరికి ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకోవాలి. ఆ తర్వాత ఇదైనా డాట్ ఎంత లెంత్ తీసుకోవాలి. ఈ డాట్ అనేది మన చెస్ట్ ఎక్కడి వరకు ఉంది, ఇదిగోండి ఇక్కడి వరకు, అంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇది డాట్ లెంత్ తీసుకోవాలి. మనం ఖర్చుకి వదిలిపెట్టి డాట్ లెంత్ కరెక్ట్గా ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకోవాలి. ప్లస్ కొంచెం ½ ఇంచ్ ఖర్చుకి తీసుకోవాలి. రైట్, ఇలా తీసుకొని కనుక మనకు మార్కింగ్ వేసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకున్నారు, ఇది వచ్చేసింది. మరి ఈ విడత్ ఎంత తీసుకోవాలి అది తెలియదు. అప్పుడు మీరు ఇక్కడ వరకు కూడా తీసుకోవచ్చు, కానీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు కొలుచుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుంది, ఇదిగోండి కరెక్ట్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుంది 8 ఇంచెస్ ఉంది. అంటే నా సైజు వాళ్ళకి 8 ఇంచెస్ ఉంది. నాకంటే చిన్న సైజు వాళ్ళకి 7.5 ఉండొచ్చు, కొందరికి 7 ఉండొచ్చు, కొందరికి 6 ఉండొచ్చు. అట్లా ఆ సైజులను బట్టి మనం ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకుంటాం అనుకో. ఇందులో సగం ఎంత 4, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 4 ఇంచెస్, ఇక్కడ నుంచి 10 ఇంచెస్, ఇక్కడ నుంచి 4 ఇంచెస్, ఇక్కడ నుంచి మనకు చెస్ట్ ఎంత ఉంది అంత డాట్ వస్తుంది. ఇంతే సింపుల్గా మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తుంది. అవి గీసుకున్న తర్వాత కిందికి ఎంత అయితే ఉందో అది క్రాస్ బెల్ట్కి పెట్టేసుకోండి. బ్లౌజ్ ఈజీ అయిపోతుంది. ఈజీగా ఉందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.